కెనడా సంచలనాత్మకమైనటువంటి ప్రసంగం చేసింది. సంచలనాత్మకమైన ప్రకటన చేసింది. ఓ పక్కన కెనడాను కూడా లాక్కుంటానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నటువంటి వేళ కెనడా చీఫ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్ళి మరి మనం ఎన్నాళ్ళు అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని చెప్పుకున్నాం, కానీ అది పాక్షికంగా ఒక అబద్ధం అంటూ ఏదైతే కెనడా ప్రధానమంత్రి కార్ని చెప్పుకొచ్చారు. శక్తివంతులు తమకు నచ్చినప్పుడు నిబంధనల నుంచి మినహాయింపు పొందడం, బలహీనుల మీద వాటిని రుద్దడం వంటి అసమానతల మీదన అమెరికా ఆధారపడి ఉంది. అమెరికా ఆధిపత్యం వల్ల కలిగిన ప్రయోజనాలు ఇప్పుడు కనుమరుగైపోయినాయి. పాత వ్యవస్థ మళ్ళీ తిరిగి రాదు అని తేల్చి చెప్పారు. ప్రస్తుత ప్రపంచంలో ఆర్థిక అనుసంధానం అనేది అభివృద్ధికి మార్గం కాకుండా ఒకరిని ఒకరు లొంగ తీసుకునే ఆయుధంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సుంకాలు, సరఫరా గొలుసులను అడ్డుపెట్టుకుని పెద్ద దేశాలు చిన్న దేశాలను బ్లాక్మెయిల్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్లాండ్ అంశంలో ఇతర దేశాల మీద టారిఫ్ యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో కార్నీ చేసినటువంటి వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమని, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కెనడా తన వ్యూహాలను మార్చుకుంటుందని కార్నీ తేల్చి చెప్పారు. చైనాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ యూనియన్, భారత్ వంటి దేశాలతో పెంచుకుంటున్న బంధం ఇందులో భాగమేనని స్పష్టం చేశారు. మనం చర్చల బల దగ్గర లేకపోతే మనం ఇతరులకు భోజనంగా, వనరులాగా మారిపోయే ప్రమాదం ఉందంటూ మధ్య మార్గ దేశాలను ఐక్యంగా మనం అని చెప్పి కోరుకొచ్చారు. ఇప్పుడు